నమస్తే. మనకి భారతదేశంలో మహాత్ములందరూ ఎంతో కృషి చేశారు. ఋషులు అంటే కృషి వలరు. ఏ ప్రపంచ దేశాలన్నీ ఔటర్ సైన్స్ కనపడితే భారతదేశం ఒక్కటే ఇన్నర్ సైన్స్ అంటే ఆంతరంగిక వికాసాన్ని గుర్తించి ఆంతరంగిక వికాసం కోసము ఎంతో కృషి చేశారు. అందుకే అన్ని దేశాల నుంచి పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని అంటే భారతదేశం మాత్రమే వస్తారు. అటువంటి పుణ్య భూమిలో మనమందరం ఉన్నాము. అయితే మన పెద్దల్ని చూస్తే వారందరూ ఎంత తక్కువ డబ్బుతో ఎంతో ఆరోగ్యంగా ఎక్కువ మంది పిల్లలున్నా కూడా ఆనందంగా జీవించారు. ఇప్పుడు ఉన్న ఇద్దరు పిల్లలతోటి పేరెంట్స్ అందరూ ఎంతో కష్టపడుతున్నారు. ఆ పిల్లల అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. కానీ ఎంత కృషి చేసినా ఆ పిల్లల యొక్క స్ట్రెస్ అంటే ఎందుకు వస్తుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ విధానము, కాంపిటీషన్ పీరియడ్, తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రపంచ వ్యామోహంలో పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. పూర్వము మన పెద్దలందరూ కూడా చదువుకున్నా చదువుకోకపోయినా మన భారతీయ సంస్కృతి అంటే కట్టుబొట్టు కాదు. మన సంస్కృతి అంటే ఎంతో సైన్స్. ఏ సైన్స్ అంటే మానసిక వికాసము, శారీరక ఆరోగ్యానికి మన మహాత్ములందరూ కృషి చేసి ఆ సైన్స్ ని మనకి సంస్కృతిలో భాగంగా అందించారు. కాలమాన పరిస్థితిలో అందరూ పరుగులు ఉరుకులతోటి మనకున్న నీడ్స్ అంటే ఇక్కడ మనకి మన పెద్దలు మనకి అందించినది వదిలి జీవన విధానాన్ని ఎంతో వేగంగా చేసుకున్నాము. ఎంతో వేగంగా చేసుకుని ఎంతో సుఖంగా జీవించాల్సిన మనం అన్నీ ఉన్నా కూడా చాలా స్ట్రెస్ తోటి, అనారోగ్యాలతోటి, ఇన్ని రకాల మందులతోటి వైద్య విధానంలో ఎంత డెవలప్ అయినా మానసిక ఒత్తిడి లేకుండా ఎవ్వరూ జీవించలేని పరిస్థితికి వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడున్న పిల్లలందరూ పెరగడం అనేది భవిష్యత్తులో వారికి మంచిది కాదు. కాబట్టి మేమందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి స్టూడెంట్ కోసం కృషి చేస్తున్నాము. అయితే ఈ భారతదేశంలో ఉండే భావి భారత పౌరులు ఆయన ఎంతో ఒత్తిడికి గురవుతున్నారన్న బాధతోటి మేము మా ఉద్యోగాలు వదిలి లేదా ఒక్క రూపాయి ఆశించకుండా ప్రణవాశ్రం నుంచి అందరం ఒక యూనిటీగా కృషి చేస్తున్నాం. మా కృషిలో భాగంగా మేము పిల్లలకి నేర్పేది, స్టూడెంట్స్కి నేర్పేది ఏంటంటే విద్యా విధానంతో పాటు విలువలు, అలాగే మైండ్ ప్రశాంతంగా ఉండడానికి, ఎటువంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళు అనుకున్న గోల్స్ వాళ్ళు రీచ్ అవడానికి, తప్పనిసరిగా శాంతిని పొందడానికి మెడిటేషన్ నేర్పించడము, వాల్యూస్ని తెలియజేయడము, అలాగే పేరెంట్స్ అందరూ పిల్లల భవిష్యత్తు కోసం వారు తినక చాలా కష్టపడి వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలని, విద్యా విధానము మంచి విద్యను అందించాలని ఎంతో కృషి చేస్తున్నారు. దాంతో పాటుగా వారి మైండ్ కూడా పీస్గా ఉంటే మీరు అనుకున్న గోల్స్ని వాళ్ళు అనుకున్న గోల్స్ని తప్పనిసరిగా సక్సెస్ అవ్వాలని అంటే మైండ్ మీద ఒత్తిడి లేకుండా ఇంత చదివి వాళ్ళ ఎగ్జామ్లో మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి అలా మర్చిపోకుండా వాళ్ళ చదివింది వాళ్ళు ప్రజెంట్ విన్నది చదివింది వాళ్ళు ప్రజెంట్ చేయాలి అని అంటే తప్పనిసరిగా వాళ్ళ మైండ్ వాళ్ళ గ్రిప్లో ఉండాలి. అలా గ్రిప్లో రావాలి అని అంటే బాడీ అలసిపోతే ఎలా అయితే మీరు రెస్ట్ ఇస్తారో మైండ్కి కూడా కొద్దిసేపు విశ్రాంతి ఇవ్వాలని తెలియాలి. మానసిక ఒత్తిడే శారీరక అనారోగ్యము అని తెలిసినప్పుడు ఇంతలా డాక్టర్లు చుట్టూ పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లలు స్ట్రెస్ లెవెల్స్ పెరిగే మీ మాట వినకుండా అయిపోతారు. కంట్రోల్ అంటే మైండ్ వేగం, అది మనస్సు యొక్క వేగము. మనస్సు యొక్క వేగంతో చిరాకు, కోపము, విసుగు అన్నీ వచ్చేస్తాయి. తల్లిదండ్రులు ఎంత సంపాదించినా
సొసైటీలో ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిన ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ప్రశాంతత లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి 20 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కేసులు చూస్తున్నాము. డిప్రెషన్, సూసైడ్, ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు, వీటన్నింటితోటి ఎంతో మంది ఒత్తిడికి గురై మా దగ్గరికి వస్తారు. అటువంటి ఒత్తిడిని మేము ఎక్కడ ఒక్క ఫీజు కూడా తీసుకోకుండా డిప్రెషన్ తో 7-8 బిళ్ళలు వేసుకునే వాళ్ళని కూడా వట్టి ఓంకారంతో ఆ బిళ్ళలు అన్ని ఏమీ లేకుండా ప్రశాంతంగా జీవించేటట్టు జీవన విధానం చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతో మందిని మార్చాము. వారందరూ కలిసి ఇప్పుడు మాకులా ఎవరు అవ్వకూడదు కాబట్టి అమ్మ స్టూడెంట్స్ కి ఎక్కువగా కృషి చేద్దామంటే మేము లాస్ట్ మంత్ నుంచి స్టూడెంట్స్ ని తీసుకోవడం జరిగింది. ఈ స్టూడెంట్స్ ని ఎప్పుడైతే తీసుకున్నామో అక్కడి నుంచి స్టూడెంట్స్ ని చూస్తున్నప్పుడు మాకు ఇంకా బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మినిమం ఒక 10 minutes కూడా కుదురుగా కూర్చోలేని మానసిక ఒత్తిడి వాళ్ళకు ఉంది. కుదురుగా కూర్చోబెట్టడమే మాకు చాలా కష్టంగా ఉంది. మీ ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్ని మీరు ఆపలేకపోతున్నారు. స్కూల్స్ లో టీచర్స్ కానీ మేము కానీ చూస్తున్నప్పుడు తెలుస్తోంది. అంతమంది పిల్లల్ని చూస్తే వారు అసలు కూర్చోవడమే చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితి వాళ్ళకి ఒక 25-30 వచ్చేటప్పటికి వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతారో మాకు వాళ్ళ భవిష్యత్తు తెలుస్తోంది. కాబట్టి బాధతో మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి మీరు, మేము, టీచర్స్ అందరూ కలిసి కృషి చేస్తే వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. వారి భవిష్యత్తు బాగుంటే భారతదేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అందరికీ శుభోదయం. మాతాజీ నా నమస్కారములు. నా పేరు పావనిశ్రీ పూజిత. మాకు మీరు చెప్పినవన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించాయి. ఖచ్చితంగా మేము కూడా వీటిని మా జీవితాల్లో పెట్టుకోవడానికి, అప్లై చేయడానికి ట్రై చేస్తాము. శుభోదయం అమ్మ. నా పేరు